హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్ అయ్యేంత వరకు ప్రతిరోజు సబ్జెక్ట్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. ఈరోజు వీడియోలో మనం సైకాలజీ సబ్జెక్ట్ నుండి టాప్ 100 ఇంపార్టెంట్ బిట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా 2 మార్కులు అయితే వస్తాయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, రోషాక్ ఇంక్ బ్లాక్ టెస్ట్ విశ్లేషణలో ప్రయోజ్యుడు గుర్తించిన ఆకృతి, రంగు, చలనం అనేవి దీనికి చెందినవి. ఆప్షన్ 1 విషయం, ఆప్షన్ 2 నిర్ణయకాలు, ఆప్షన్ 3 సహజత్వం, ఆప్షన్ 4 స్థానం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నిర్ణయకాలు. నెక్స్ట్, ఒక వ్యక్తి యొక్క కొన్ని లక్షణాల నమూనా తెలియజేయడానికి రూపకల్పన చేయబడిన నికష. ఆప్షన్ 1 ప్రజ్ఞా నికష, ఆప్షన్ 2 మూర్తిమత్వపు నికష, ఆప్షన్ 3 వైఖరి నికష, ఆప్షన్ 4 ప్రవర్తన నికష. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మూర్తిమత్వపు నికష. నెక్స్ట్, ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త వ్యక్తి లక్షణాంశాలను వ్యక్తిగత ప్రవృత్తులు డిస్పోజిషన్స్ సామాన్య లక్షణాంశాలుగా వర్గీకరించాడు. ఆప్షన్ 1 గోర్డన్ ఆల్ఫోర్డ్, ఆప్షన్ 2 రెమన్ బి కాటిల్, ఆప్షన్ 3 హన్ ఐసెంక్, ఆప్షన్ 4 సిగ్మండ్ ఫ్రాయిడ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గోర్డన్ ఆల్పోర్ట్. నెక్స్ట్, దీర్ఘకాల స్మృతి నుండి ఆందోళనను రేకెత్తించే లేక భయాన్ని కలిగించే సమాచారమును మరియు దానికి సంబంధించిన విషయాలను జ్ఞప్తికి తెచ్చుకొనుటలో గల క్లిష్టతకు సంబంధించిన మనుష్యుల ధోరణి. ఆప్షన్ 1 ప్రతిగమనం, ఆప్షన్ 2 దమనం, ఆప్షన్ 3 సంజ్ఞలను జ్ఞప్తికి తెచ్చుకొనుటలో వైఫల్యం, ఆప్షన్ 4 ప్రక్షేపణం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 దమనం. నెక్స్ట్, హిప్పోక్రటీస్ చిత్తవృత్తుల ఆధారంగా వారిని ఇన్ని రకాలుగా సమూహపరిచాడు లేదా వర్గీకరించాడు. ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 6, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 4. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 4. నెక్స్ట్, విద్యా సాధన సాండీఫర్ ప్రకారం ప్రజ్ఞ డాష్. ఆప్షన్ 1 బౌద్ధిక సామర్థ్యాలు, ఆప్షన్ 2 శక్తులు, ఆప్షన్ 3 సహజ సామర్థ్యాలు, ఆప్షన్ 4 కౌశలాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 భౌతిక సామర్థ్యాలు. నెక్స్ట్, హెన్రీ ముర్రే అభివృద్ధి పరచినది. ఆప్షన్ 1 రోషాక్ పరీక్ష, ఆప్షన్ 2 ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష, ఆప్షన్ 3 నిర్ధారణ మాపనులు, ఆప్షన్ 4 బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. నెక్స్ట్, పిల్లలలో తదాత్మీకరణం, అంతర్లీకరణం అనే మానసిక ప్రక్రియలను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు. ఆప్షన్ 1 శిశ్న దశ, ఆప్షన్ 2 జననాంగ దశ, ఆప్షన్ 3 గుప్త దశ, ఆప్షన్ 4 ఆసన్న దశ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గుప్త దశ. నెక్స్ట్, నిర్ధారణ మాపనుల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తిని చూడడంతోనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావడం అనేది. ఆప్షన్ 1 హలో ప్రభావం, ఆప్షన్ 2 కేంద్రీయ స్వభావ దోషం, ఆప్షన్ 3 వ్యక్తిగత ప్రభావం, ఆప్షన్ 4 శూన్య ప్రభావం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 హలో ప్రభావం. నెక్స్ట్, ద్రాక్షాయనికి తన హోంవర్క్ చేయాలని లేదు.
అలాగే తన ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. ఇక్కడి సంఘర్షణ ఆప్షన్ 1 ఉపగమ పరిహార, ఆప్షన్ 2 ఉపగమ ఉపగమ, ఆప్షన్ 3 పరిహార పరిహార, ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పరిహార పరిహార. నెక్స్ట్, ఈ మూర్తిమత్వ రకానికి సంబంధించిన వ్యక్తులు ఆర్ ఏ అంతర్ముఖులుగా సున్నిత ప్రభావులుగా ఉంటారు. 1 స్థూలకాయత, ఆప్షన్ 2 అంబకృషకాయత, ఆప్షన్ 3 ఔత్సాహికుడు, ఆప్షన్ 4 పైత్య ప్రవృత్తి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అంబకృషకాయత. నెక్స్ట్, మనోవిజ్ఞాన శాస్త్రం చేతనత్వ శాస్త్రం అన్న సాంప్రదాయాన్ని తీవ్రంగా విభేదించిన వారు. ఆప్షన్ 1 సంజ్ఞానాత్మకవాదులు, ఆప్షన్ 2 ప్రవర్తనవాదులు, ఆప్షన్ 3 మనోవిశ్లేషణవాదులు, ఆప్షన్ 4 నాడీ వ్యవస్థ నిపుణులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రవర్తనవాదులు. నెక్స్ట్, మీ సూపర్వైజర్ మీద ఉన్న కోపంతో నీ స్నేహితునితో పదునుగా మాట్లాడినా అది ఈ రక్షణ తంత్రం. ఆప్షన్ 1 దమనం, ఆప్షన్ 2 చర్య ఏర్పడటం, ఆప్షన్ 3 విస్థాపనం, ఆప్షన్ 4 ప్రతిగమనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 విస్థాపనం. నెక్స్ట్, పాఠశాలలో మొదటి రోజున భయపడిన పిల్లవాడు ఏడవటం, బొటనవేలు చీకటం మొదలగు శైశవ ప్రవర్తనలు చూపుతాడు. ఇది ఆప్షన్ 1 ప్రతిగమనం, ఆప్షన్ 2 ప్రక్షేపణం, ఆప్షన్ 3 చర్య, ఆప్షన్ 4 హేతువాద వితరణ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్రతిగమనం. నెక్స్ట్, ఏ మనోశారీరక విధానాలు ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తిని తన పరిసరాలను సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల గతిశీలక నిర్వహణనే ఆ వ్యక్తి మూర్తిమత్వం అంటారు అని నిర్వచించిన వారు ఎవరు. ఆప్షన్ 1 ఆల్పోర్ట్, ఆప్షన్ 2 జేబీ వాట్సన్, ఆప్షన్ 3 మోర్టాన్ ప్రిన్స్, ఆప్షన్ 4 జేపీ బ్రౌన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆల్పోర్ట్. నెక్స్ట్, ఈ మానసిక అపవ్యవస్థ సమగ్ర మానసిక క్షయానికి దారితీస్తుంది. ఆప్షన్ 1 నాడీ రుగ్మత, ఆప్షన్ 2 స్వశరీర దుశ్చింత, ఆప్షన్ 3 మనోవిక్షిప్తి, ఆప్షన్ 4 దౌర్బల్య ప్రతిచర్య. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మనోవిక్షిప్తి. నెక్స్ట్, ఒకరి పగటి కలలను కోరికలను తృప్తిపరిచే రక్షక తంత్రం ఏది. ఆప్షన్ 1 దమనం, ఆప్షన్ 2 హేతువాద వితరణ, ఆప్షన్ 3 స్వైర కల్పన, ఆప్షన్ 4 విస్థాపనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 స్వైర కల్పన. నెక్స్ట్, మానవ మేధస్సులోని విషయాలు పూర్వపు క్రియల యొక్క వ్యక్తీకరణే కలకన్నది. ఆప్షన్ 1 హార్నీ, ఆప్షన్ 2 ఫ్రాయిడ్, ఆప్షన్ 3 అడ్లర్, ఆప్షన్ 4 జంక్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఫ్రాయిడ్. నెక్స్ట్, మూర్తిమత్వ గతిశీలతకు చెందిన అంశం. ఆప్షన్ 1 ఉపచేతనం, ఆప్షన్ 2 అద్యహం, ఆప్షన్ 3 శిష్ణ దశ, ఆప్షన్ 4 ఎరాస్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఉపచేతనం. నెక్స్ట్, ఒత్తిడి యొక్క 4 ప్రధాన ఆధారాలు. ఆప్షన్ 1 కుంఠనం, సంఘర్షణ, పీడనం మరియు ఆందోళన, ఆప్షన్ 2 కుంఠనం, కోపం, పీడనం మరియు మార్పు, ఆప్షన్ 3 కోపం, ఆందోళన, మాంద్యం మరియు వేదన, ఆప్షన్ 4 కుంఠనం, సంఘర్షణ, పీడనం మరియు మార్పు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్, జ్ఞాన సంబంధ శాస్త్రమునందలి విషయము. ఆప్షన్ 1 సమాచార ప్రాసెసింగ్, ఆప్షన్ 2 అచేతన ప్రేరణ, ఆప్షన్ 3 మానసిక రుగ్మతను అవగాహన చేసుకొనుట, ఆప్షన్ 4 మానమూర్తిమత్వాన్ని అర్థం చేసుకొనుట. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్.
ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సమాచార ప్రాసెసింగ్. నెక్స్ట్, క్రింది వానిలో ప్రక్షేపణ పరీక్ష ఏది? ఆప్షన్ 1 రోషాక్ ఇంక్ బ్లాక్ టెస్ట్, ఆప్షన్ 2 మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ, ఆప్షన్ 3 కాటెల్ 16th మూర్తిమత్వ కారక ప్రశ్నావళి, ఆప్షన్ 4 అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ పరీక్ష. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 రోషాక్ ఇంక్ బ్లాక్ టెస్ట్. నెక్స్ట్, ఆర్ఐబిటిలో నిర్ణాయక కానిది? ఆప్షన్ 1 రంగు, ఆప్షన్ 2 కదలికలు, ఆప్షన్ 3 నీడలు, ఆప్షన్ 4 ఖాళీ ప్రదేశం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఖాళీ ప్రదేశం. నెక్స్ట్, ప్రవర్తనకు దారితీసే సరియైన వరుస క్రమం? ఆప్షన్ 1 అవసరం, ఉత్సుకత, ప్రవర్తన, సమతా స్థితిలో అసమతుల్యత, ఆప్షన్ 2 ఉత్సుకత, సమతా స్థితిలో అసమతుల్యత, అవసరం, ప్రవర్తన, ఆప్షన్ 3 అవసరం, సమతా స్థితిలో అసమతుల్యత, ఉత్సుకత, ప్రవర్తన, ఆప్షన్ 4 సమతా స్థితిలో అసమతుల్యత, అవసరం, ఉత్సుకత, ప్రవర్తన. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్, సవాళ్లు ఎదుర్కొనే లేక భయపట్టే పరిస్థితులలో ఒక భౌతిక మరియు మానసిక ప్రతిస్పందనను ఇలా అంటాము. ఆప్షన్ 1 ఒత్తిడి, ఆప్షన్ 2 విసర్జనము, ఆప్షన్ 3 కుంఠనము, ఆప్షన్ 4 అధిక శ్రమ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఒత్తిడి. నెక్స్ట్, ప్రధానోపాధ్యాయుడిపై కోపం ఉన్న ఉపాధ్యాయుడు ఆ కోపాన్ని విద్యార్థులపై చూపించడం ఈ రక్షక తంత్రం. ఆప్షన్ 1 ఉపసంహరణ, ఆప్షన్ 2 ప్రేరకం తారుమారు, ఆప్షన్ 3 ప్రక్షేపణం, ఆప్షన్ 4 విస్థాపనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 విస్థాపనం. నెక్స్ట్, ఇది మూర్తిమత్వం యొక్క ప్రవర్తన ఉపగమముపై విమర్శ కానిది. ఆప్షన్ 1 జంతువులపై చేసే పరిశోధనలపై ఎక్కువ ఆధారపడటం, ఆప్షన్ 2 జైవిక కారణాలను పట్టించుకోకపోవడం, ఆప్షన్ 3 అనుభవాధార పరిశోధనను విస్మృతగా వాడుట, ఆప్షన్ 4 మూర్తిమత్వాన్ని చిన్న చిన్న భాగాలుగా చూసే అవకాశం కల్పించుట. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్, మూర్తిమత్వానికి గల అత్యల్ప నిర్ణాయక ఉపగమం? ఆప్షన్ 1 మానవతా ఉపగమం, ఆప్షన్ 2 మనోవిశ్లేషణ ఉపగమం, ఆప్షన్ 3 సాంఘిక అభ్యసన ఉపగమం, ఆప్షన్ 4 ప్రవర్తన ఉపగమం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మానవతా ఉపగమం. నెక్స్ట్, సామాజికంగా అనంగీకార ఆలోచనలు మరియు ప్రచోదనలు చేతనము నుండి అచేతనములోనికి నెట్టివేయటను ఎలా పిలుస్తారు? ఆప్షన్ 1 దమనం, ఆప్షన్ 2 తిరోగమనం, ఆప్షన్ 3 చర్య ఏర్పడుట, ఆప్షన్ 4 హేతుకీకరణం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 దమనం. నెక్స్ట్, గోవిందరావు చదువులో రాణించుటకు ప్రయత్నము చేస్తుంటే గోపి పరిపూర్ణ కండర పుష్టి కొరకు సాధన చేస్తున్నాడు. ఆడ్లర్ ఫ్రేమ్ వర్క్ ప్రకారం వారి ప్రవర్తన సూచించున్నది. ఆప్షన్ 1 న్యూనతా భావాలు, ఆప్షన్ 2 ఫిక్షనల్ ఫైనలిజం, ఆప్షన్ 3 సాంఘిక అభిరుచి, ఆప్షన్ 4 జీవన శైలి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 జీవన శైలి. నెక్స్ట్, ఈ కాలంలో పిల్లలు పాఠశాలలో విజయం సాధించాలని, ఆటలలో పోటీ పడాలని, తల్లిదండ్రుల ఉద్వేగ అవసరాలు తీర్చాలని ఆశిస్తున్నాడు. దీని ఫలితంగా పిల్లలు ఎక్కువగా అనుభవించేది ఆప్షన్ 1 ఒత్తిడి, ఆప్షన్ 2 స్వాస్థ శక్తి, ఆప్షన్ 3 సాంఘిక పెట్టుబడి, ఆప్షన్ 4 వేరు చేయడం వల్ల వ్యాకులత. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఒత్తిడి. నెక్స్ట్, 20 సంవత్సరాల వయసున్న సంగీత ఎప్పుడూ 2 సంవత్సరాల వయసున్న అమ్మాయిగా ప్రవర్తిస్తుంటుంది. ఈ రక్షక తంత్రం? ఆప్షన్ 1 పరిహారం, ఆప్షన్ 2 స్వైర కల్పన, ఆప్షన్ 3 విస్థాపనం, ఆప్షన్ 4 ప్రతిగమనం.
మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రతిగమనం. నెక్స్ట్, క్రష్మర్ వర్గీకరణ ప్రకారం పేపరకాయులు అనే మూర్తిమత్వ రకం గల మనుష్యులు. ఆప్షన్ 1 పొట్టి మరియు లావు. ఆప్షన్ 2 శరీర దారుఢ్యం తగు రీతిలో ఉండేవారు. ఆప్షన్ 3 మరుగుజ్జులు. ఆప్షన్ 4 పొడవు మరియు సన్నము. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పొట్టి మరియు లావు. నెక్స్ట్, టిఏటి ఒక ఆప్షన్ 1 ప్రక్షేపణ పరీక్ష. ఆప్షన్ 2 ప్రశ్నావళి. ఆప్షన్ 3 విషయ నిష్ఠత పరీక్ష. ఆప్షన్ 4 ఇన్వెంటరీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్రక్షేపక పరీక్ష. నెక్స్ట్, ఈ శ్రావకం ఎక్కువైతే త్వరగా జననేంద్రియ వికాసం, అమ్మాయిలకు మీసాలు రావడం, పురుషుల వలె స్వరం బొంగురు కావడం జరుగుతుంది. ఆప్షన్ 1 ఎడ్రినలిన్. ఆప్షన్ 2 ఈస్ట్రోజన్. ఆప్షన్ 3 థైరాక్సిన్. ఆప్షన్ 4 ప్రొజెస్ట్రాన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఎడ్రినలిన్. నెక్స్ట్, అహం వాస్తవికతను తిరస్కరించే విధంగా పనిచేసినప్పుడు వ్యక్తి ప్రవర్తన రూపం. ఆప్షన్ 1 రక్షక తంత్రం. ఆప్షన్ 2 ప్రజ్ఞ. ఆప్షన్ 3 ఆందోళన. ఆప్షన్ 4 విమర్శ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 రక్షక తంత్రం. నెక్స్ట్, ది విన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ ఒక డాష్. ఆప్షన్ 1 ప్రక్షేపక పరీక్ష. ఆప్షన్ 2 నిర్ధారణ మాపని పరీక్ష. ఆప్షన్ 3 ఆత్మాశ్రయ పరీక్ష. ఆప్షన్ 4 విషయ నిష్ఠత పరీక్ష. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నిర్ధారణ మాపని పరీక్ష. నెక్స్ట్, రక్షక తంత్రాలకు సంబంధించి ఖచ్చితమైనది. ఆప్షన్ 1 అవి సాధారణమైనవి, ప్రతివారు ఉపయోగించేవి. ఆప్షన్ 2 అవి ఎప్పుడూ అనారోగ్యకరమైనవి. ఆప్షన్ 3 అవి స్వీయ వంచన ద్వారా పనిచేస్తాయి. ఆప్షన్ 4 అవి అయిష్టపూర్వక ఉద్వేగాలు పారద్రోలడానికి ఉపయోగిస్తారు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్, అధిక అనుమానం గల వ్యక్తి రుగ్మత. ఆప్షన్ 1 హైపోమానియా. ఆప్షన్ 2 పెరినాయిమా. ఆప్షన్ 3 స్కిజోఫ్రెనియా. ఆప్షన్ 4 హిస్టోరియా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పెరినాయిమా. నెక్స్ట్, సంఘ వ్యతిరేక ఆలోచనలు చేసే వ్యక్తి యొక్క రుగ్మత. ఆప్షన్ 1 సోషల్ డిస్టెన్సెస్. ఆప్షన్ 2 సైకోపెథిక్ విచలనం. ఆప్షన్ 3 చిత్రభ్రమ. ఆప్షన్ 4 డిప్రెషన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్, ఐసెంక్ మూర్తిమత్వ నిర్మాణ నమూనా ప్రకారం ఒక లక్షణాన్ని సాధించుటలో సరైన క్రమము. ఆప్షన్ 1 తరచుగా సంబంధించు ప్రతిస్పందనలు లక్షణాంశాలు ప్రత్యేక ప్రతిస్పందనలు. ఆప్షన్ 2 ప్రత్యేక ప్రతిస్పందనలు తరచుగా సంబంధించు ప్రతిస్పందనలు ప్రధాన లక్షణాంశాలు. ఆప్షన్ 3 తరచుగా సంబంధించు ప్రతిస్పందనలు ప్రత్యేక ప్రతిస్పందనలు లక్షణాంశాలు. ఆప్షన్ 4 ప్రత్యేక ప్రతిస్పందనలు లక్షణాంశాలు ప్రత్యేక ప్రతిస్పందనలు. నెక్స్ట్, అందని ద్రాక్ష పుల్లన అనే సామెత సూచించే రక్షణ తంత్రం. ఆప్షన్ 1 హేతుకీకరణ. ఆప్షన్ 2 ప్రతిగమనం. ఆప్షన్ 3 ప్రక్షేపణం. ఆప్షన్ 4 ప్రతిచర్య ఏర్పడుట. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 హేతుకీకరణ. నెక్స్ట్, ఆనంద సూత్రముపై ఆధారపడి పనిచేసే ఉపవ్యవస్థ. ఆప్షన్ 1 అచిత్తు. ఆప్షన్ 2 అహం. ఆప్షన్ 3 అద్యహం. ఆప్షన్ 4 చేతన వయస్సు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అచిత్తు. నెక్స్ట్, సురేష్ అనే వ్యక్తి పొడవైన మరియు సన్నని శరీరాకృతి కలిగి ఉంటే అతని శరీర సౌష్ఠవం దీనికి సంబంధించినది. ఆప్షన్ 1 మధ్యమ కాయుత. ఆప్షన్ 2 స్థూల కాయుత.
ఆప్షన్ 3 లంబకృశకాయిత, ఆప్షన్ 4 పరిపూర్ణత. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 లంబకృశకాయిత. నెక్స్ట్, మానవుల శరీర ఆకృతిని అనుసరించి షెల్డన్ వర్ణించిన 50 మూర్తిమత్వ రకాల సంఖ్య. ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 6, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 4. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 3. నెక్స్ట్, మూర్తిమత్వానికి సంబంధించి మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ 1 ఆడ్లర్, ఆప్షన్ 2 సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ 3 డొలార్డ్, ఆప్షన్ 4 ఆల్పోర్ట్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్, ప్రవర్తన యొక్క అనేక అంశాల ప్రమేయంతో తమ కోరికలను సంతృప్తిపరిచే నిరంతర ప్రక్రియ. ఆప్షన్ 1 అనుగుణ్యం, ఆప్షన్ 2 సర్దుబాటు, ఆప్షన్ 3 ప్రేరణ, ఆప్షన్ 4 వైఖరి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సర్దుబాటు. నెక్స్ట్, తరగతిలోని ఒక విద్యార్థి వికాస పూర్వపు దశకు సంబంధించిన లక్షణాలు అనుసరించిన అది. ఆప్షన్ 1 దమనం, ఆప్షన్ 2 ప్రతిగమనం, ఆప్షన్ 3 అణిచివేత, ఆప్షన్ 4 ప్రక్షేపణం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రతిగమనం. నెక్స్ట్, ఒక వ్యక్తికి సమాజముతో గల పరస్పర ప్రతిచర్యనే మూర్తిమత్వ వికాసము అని వివరించిన వారు. ఆప్షన్ 1 ఎరిక్సన్, ఆప్షన్ 2 ఆడ్లర్, ఆప్షన్ 3 ఫ్రాయిడ్, ఆప్షన్ 4 స్కిన్నర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఎరిక్సన్. నెక్స్ట్, నీవు ఇంతవరకు ప్రారంభించని ఒక క్లిష్ట నివేదిక ఈరోజు మధ్యాహ్నానికల్లా తన బల్లపై ఉండాలని యజమాని నీకు చెప్పినట్లయితే నువ్వు అనుభవించేది. ఆప్షన్ 1 ఆందోళన, ఆప్షన్ 2 ఒత్తిడి, ఆప్షన్ 3 సమయోజనం, ఆప్షన్ 4 విషమయోజనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఒత్తిడి. నెక్స్ట్, ఇడిపస్ కాంప్లెక్స్ ఈ దశలో కనిపిస్తుంది. ఆప్షన్ 1 మౌఖిక దశ, ఆప్షన్ 2 ఆసన దశ, ఆప్షన్ 3 శిశ్న దశ, ఆప్షన్ 4 గుప్త దశ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్, పిట్యూటరీ గ్రంథి స్రవించే హార్మోన్. ఆప్షన్ 1 పెరుగుదల, ఆప్షన్ 2 స్టెరాయిడ్, ఆప్షన్ 3 ట్రాపిక్, ఆప్షన్ 4 గ్లూకాగాన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పెరుగుదల. నెక్స్ట్, అచిత్తు పాటించే నియమం. ఆప్షన్ 1 మనస్సాక్షి, ఆప్షన్ 2 నైతికత, ఆప్షన్ 3 వాస్తవికత, ఆప్షన్ 4 ఆనందం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. మీ తరగతి ఒక విద్యార్థి ఎక్కువ దయనిదానం మరియు న్యాయమూర్తి గలవాడు. పాఠశాలలోని పిల్లలు, ఉపాధ్యాయులు అందరూ అతన్ని వివేకానందునిగా పిలుస్తారు. ఫ్రాయిడ్ ప్రకారం అతని మూర్తిమత్వ స్థితి. ఆప్షన్ 1 అచిత్తు, ఆప్షన్ 2 అహం, ఆప్షన్ 3 అధ్యహనం, ఆప్షన్ 4 లిబిడో. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అధ్యహం. నెక్స్ట్, మీ తరగతిలో సిద్ధార్థ ఎప్పుడూ దెబ్బలాడుతుండడం మీరు గమనుందారు. అతని అనుచిత ప్రవర్తనను సరిదిద్దడానికి నువ్వు అనుసరించే పద్ధతి. ఆప్షన్ 1 కౌన్సిలింగ్ ఇప్పించవలసిందిగా తల్లిదండ్రులను కోరతారు. ఆప్షన్ 2 కౌన్సిలింగ్ ఇప్పించవలసిందిగా ప్రధానోపాధ్యాయుని కోరతారు. ఆప్షన్ 3 కారణాన్ని విశ్లేషించి కౌన్సిలింగ్ ఇస్తారు. ఆప్షన్ 4 అతన్ని తరగతిలో చివరి బెంచీలో కూర్చోనమని చెబుతారు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3
కారణాన్ని విశ్లేషించి కౌన్సిలింగ్ ఇస్తారు. నెక్స్ట్, సావిత్రి మంచి సర్దుబాటు గల అమ్మాయిగా ఉపాధ్యాయులచే నిర్ణయించబడింది. క్రింది లక్షణాలలో ఆమెకు సంబంధించినది. ఆప్షన్ 1 తాను ఇతరులను గౌరవించేది. ఆప్షన్ 2 తప్పుని వెతికే గుణం లేకపోవడం. ఆప్షన్ 3 ప్రవర్తనలో రమ్యత. ఆప్షన్ 4 ప్రపంచం గురించి అవాస్తవ దృక్పథం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రపంచం గురించి అవాస్తవ దృక్పథం. నెక్స్ట్, ఒక పాఠశాల కౌన్సిలర్ విద్యార్థులలోని అచేతన కోరికలు, ఇష్టాలు, అయిష్టాలను మదింపు చేయుటకు జీవిత సన్నివేశాలు గల రకరకాల కార్డులను ఉపయోగించారు. ఈ పరీక్ష పేరు. ఆప్షన్ 1 అవధాన విస్మృతి పరీక్ష. ఆప్షన్ 2 పిల్లల గ్రాహ్యక పరీక్ష. ఆప్షన్ 3 స్థిరామరకల పరీక్ష. ఆప్షన్ 4 ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. నెక్స్ట్, తమ సహ విద్యార్థిని సుష్మ అతి తరచుగా పగటి కలలు కంటోందని కొంతమంది 10వ తరగతి విద్యార్థినులు మీకు తెలిపారు. ఈ లక్షణం ఈ విషమయోజన రకానికి చెందును. ఆప్షన్ 1 భౌతిక ప్రతిచర్యలు. ఆప్షన్ 2 ప్రవర్తన. ఆప్షన్ 3 ఉద్వేగం. ఆప్షన్ 4 శరీర దుశ్చింత. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రవర్తన. నెక్స్ట్, ఎంఎంపిఐలో చర్చించని రుగ్మత. ఆప్షన్ 1 స్త్రీతత్వ అభిరుచి. ఆప్షన్ 2 చిత్రభ్రమ. ఆప్షన్ 3 అల్ఫోన్మాదం. ఆప్షన్ 4 ఉద్వేగ అస్థిరత. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఉద్వేగ అస్థిరత. నెక్స్ట్, బెల్ మూర్తిమత్వ శోధికలోని సర్దుబాటు కానిది. ఆప్షన్ 1 గృహ సర్దుబాటు. ఆప్షన్ 2 ఉద్వేగ సర్దుబాటు. ఆప్షన్ 3 మానసిక సర్దుబాటు. ఆప్షన్ 4 వృత్తి సర్దుబాటు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మానసిక సర్దుబాటు. నెక్స్ట్, తరగతి ఉపాధ్యాయుడు గోవిందరావును సైన్స్ ఎగ్జిబిషన్లో కానీ వ్యాసరచన పోటీలో కానీ ఏదో ఒక దానిలో తప్పక పాల్గొనవలసి ఉంటుందని బలవంతం చేస్తున్నారు. కానీ అవి రెండూ అతనికి ఇష్టం లేవు. ఈ పరిస్థితులలో ఎదురయ్యే సంఘర్షణ ఏది? ఆప్షన్ 1 ఉపగమ ఉపగమ. ఆప్షన్ 2 ఉపగమ పరిహార. ఆప్షన్ 3 పరిహార పరిహార. ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పరిహార పరిహార. నెక్స్ట్, దుర్గకు రోడ్ ప్రయాణంలో తలకు గాయమైంది. దీనివల్ల ఆమె తన గతాన్ని మరిచిపోయింది. సైక్రియాట్రిస్ట్ను సంప్రదిస్తే ఈ స్థితి క్రింది రకానికి చెందిన విస్మృతిగా చెప్పాడు. ఆప్షన్ 1 మనం. ఆప్షన్ 2 అమ్నీషియా. ఆప్షన్ 3 అవసావుధం. ఆప్షన్ 4 ప్రతిగమనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అమ్నీషియా. నెక్స్ట్, చందు తనలో జరిగే ప్రతి భౌతిక మార్పుకు కారణం ఏదో ఒక వ్యాధి సోకిందని అనుమానపడటం, పదే పదే ఆలోచించడం చేస్తాడు. డాక్టర్ ఏ రుగ్మత లేదని చెప్పినా నమ్మడు. ఇది ఏ రకపు మానసిక రుగ్మత? ఆప్షన్ 1 హిస్టోరియా. ఆప్షన్ 2 శరీర దుశ్చింత. ఆప్షన్ 3 అవసాదం. ఆప్షన్ 4 మతిభ్రంశం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 శరీర దుశ్చింత. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడు ఒక బాలునికి తన కోపాన్ని గుర్తించడానికి తోడ్పడుతూ దానిని ఎలా అదుపు చేసుకోవాలో సూచిస్తున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు తెలియజేస్తున్నది ఆప్షన్ 1 దూకుడు. ఆప్షన్ 2 ఉద్వేగ విషమయోజనం. ఆప్షన్ 3 ఉద్వేగ నకారాత్మక ఒత్తిడి. ఆప్షన్ 4 ఉద్వేగ నియంత్రణ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఉద్వేగ నియంత్రణ. నెక్స్ట్, ప్రక్షేపక పద్ధతులు వీరి ప్రక్షేపక సిద్ధాంతంపై ఆధారపడి సంగ్రహింపబడినవి. ఆప్షన్ 1 కార్లియంక్. ఆప్షన్ 2 ఫ్రాయిడ్. ఆప్షన్ 3 మాస్లో. ఆప్షన్ 4 వెప్లర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఫ్రాయిడ్. నెక్స్ట్,
ఒక బాలికకు పరీక్షకు వెళ్ళే ముందు విశ్రాంతి తీసుకోవలసిందిగా చెప్పుట వలన దీనిని అదుపు చేసుకోగలిగింది. ఆప్షన్ 1 అభ్యసనం, ఆప్షన్ 2 ప్రజ్ఞ, ఆప్షన్ 3 మానసిక ఆరోగ్యం, ఆప్షన్ 4 ఒత్తిడి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఒత్తిడి. నెక్స్ట్, జంతువులా ప్రవర్తించవద్దని రాజుని అతని క్లాస్మేట్ హెచ్చరించాడు. ఫ్రాయిడ్ ప్రకారం రాజు యొక్క మూర్తిమత్వ స్థితి ఆప్షన్ 1 అచిత్తు, ఆప్షన్ 2 అహం, ఆప్షన్ 3 అద్యహం, ఆప్షన్ 4 నైతికత. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అచిత్తు. నెక్స్ట్, సురేష్ ఇంటర్ పరీక్షలలో ఉత్తీర్ణుడు కాకపోవడంతో పూర్తిగా నిరాశ పడిపోవడం, నేనెందుకు పనికిరానివాడననుకోవడం, అతిగా భయపడడం జరుగుతుంది. సురేష్ యొక్క స్థితి క్రింది దానికి చెందును. ఆప్షన్ 1 డిప్రెషన్, ఆప్షన్ 2 స్వశరీర దుశ్చింత, ఆప్షన్ 3 దౌర్బల్య ప్రతిచర్యలు, ఆప్షన్ 4 హిస్టీరియా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 డిప్రెషన్. నెక్స్ట్, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తనలో వచ్చే మార్పు ఆప్షన్ 1 సర్దుబాటు, ఆప్షన్ 2 అనుగుణ్యత, ఆప్షన్ 3 ఆల్గోరిథం, ఆప్షన్ 4 సహజ సామర్థ్యం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సర్దుబాటు. నెక్స్ట్, ఒక వ్యక్తి లక్షణాలను ప్రవర్తనా రీతి మరియు మానసిక ప్రక్రియల ద్వారా తెలియజేసేది. ఆప్షన్ 1 అభ్యసనం, ఆప్షన్ 2 ప్రజ్ఞ, ఆప్షన్ 3 వైఖరి, ఆప్షన్ 4 మూర్తిమత్వం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మూర్తిమత్వం. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కువ స్పృహలో మరియు వాస్తవికలో ఉండే మనస్సు భాగం ఆప్షన్ 1 అద్యహం, ఆప్షన్ 2 అహం, ఆప్షన్ 3 అచిత్తు, ఆప్షన్ 4 ఏకాభిప్రాయం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అహం. నెక్స్ట్, దేహం యొక్క అంతర్గత సమతుల్యతను పాటించుటే ఆప్షన్ 1 వశీకరణం, ఆప్షన్ 2 హ్యూరిస్టిక్లు, ఆప్షన్ 3 సమతాస్థితి, ఆప్షన్ 4 భ్రాంతి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సమతాస్థితి. నెక్స్ట్, పిట్యూటరీ గ్రంథి స్రవించు హార్మోన్ ఆప్షన్ 1 పెరుగుదల, ఆప్షన్ 2 స్టెరాయిడ్, ఆప్షన్ 3 ట్రాఫిక్, ఆప్షన్ 4 గ్లూకాగాన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పెరుగుదల. నెక్స్ట్, అచిత్తు పాటించు నియమం ఆప్షన్ 1 మనస్సాక్షి, ఆప్షన్ 2 నైతికత, ఆప్షన్ 3 వాస్తవికత, ఆప్షన్ 4 ఆనందం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఆనందం. నెక్స్ట్, సావిత్రి ఒక నగరంలో 8వ తరగతి చదువుతున్నది. వాళ్ళ నాన్నగారు ఉద్యోగ బదిలీ వల్ల గ్రామానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు అక్కడ పరిస్థితులకు రాజీ పడి సర్దుబాటు చేసుకోవడం జరిగింది. ఈ సర్దుబాటు ఆప్షన్ 1 ప్రతిగమనం, ఆప్షన్ 2 దమనం, ఆప్షన్ 3 పరిహారం, ఆప్షన్ 4 అంతర్లీనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అంతర్లీనం. నెక్స్ట్, లక్షణ నమూనాను ప్రతిపాదించిన వారు ఆప్షన్ 1 డానియల్ గోల్మన్, ఆప్షన్ 2 కేవి పెట్రెట్స్, ఆప్షన్ 3 పీటర్ సలోవే, ఆప్షన్ 4 జాన్ మేయర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కేవి పెట్రెట్స్. నెక్స్ట్, వ్యక్తి తన పరిసరాలతో జరిపే ప్రతిచర్యల ఫలితంగా ఆప్షన్ 1 మూర్తిమత్వం రూపొందుతుంది, ఆప్షన్ 2 సహజ సామర్థ్యం రూపొందుతుంది, ఆప్షన్ 3 జన్యువులు రూపొందుతాయి, ఆప్షన్ 4 సహజాతాలు రూపొందుతాయి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్, ఉపాధ్యాయుడు తన పాఠశాలలోని సహ ఉపాధ్యాయులతో సరి అయిన సంబంధాలను నెలకొల్పుకోలేక ఒత్తిడికి గురై ఆ ప్రభావమును తరగతిలో విద్యార్థులపై చూపించడం ద్వారా ఉపశమనం పొందుట
ఆప్షన్ 1 దమనం, ఆప్షన్ 2 ప్రతిగమనం, ఆప్షన్ 3 ప్రక్షేపణం, ఆప్షన్ 4 విస్థాపనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 విస్థాపనం. నెక్స్ట్, విన్నిలాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ ఒక ఆప్షన్ 1 నిర్ధారణ మాపిని, ఆప్షన్ 2 మూర్తిమత్వ శోధిక, ఆప్షన్ 3 ప్రశ్నావళి, ఆప్షన్ 4 సర్దుబాటు పరీక్ష. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్, నిర్ధారణ మాపనలో కనిపించని దోషం. ఆప్షన్ 1 సేంద్రియ దోషం, ఆప్షన్ 2 ఔదార్య దోషం, ఆప్షన్ 3 వస్తునిష్టత, ఆప్షన్ 4 పరివేష ప్రభావం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వస్తునిష్ఠత. నెక్స్ట్, సరిగా చదవని ఒక విద్యార్థి తన తప్పులను కప్పిపుచ్చుకొనుటకు ఉపాధ్యాయుడు సరిగా బోధించలేదని చెప్పడం ఈ రకమైన రక్షక తంత్రం. ఆప్షన్ 1 ప్రక్షేపణం, ఆప్షన్ 2 హేతుకీకరణ, ఆప్షన్ 3 పరిహారం, ఆప్షన్ 4 తదాత్మీకరణం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడు అనారోగ్య కారణం వలన విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. కానీ పరీక్షలు దగ్గర పడటం వలన పాఠశాలకు హాజరు కావాలనుకుంటున్నారు. అతడు ఎదుర్కొంటున్న సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ, ఆప్షన్ 2 ఉపగమ పరిహార, ఆప్షన్ 3 పరిహార, ఆప్షన్ 4 దివి ఉపగమ పరిహార. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్, డిజిటల్ బోధనపై విద్యార్థుల ప్రాధాన్యతను తెలుసుకొనుటకు ఒక ఉపాధ్యాయుడు 5 పాయింట్ల స్కేలును రూపొందించాడు. అతడు రూపొందించిన సాధనం. ఆప్షన్ 1 పరిశీలన పత్రం, ఆప్షన్ 2 ప్రశ్నావళి, ఆప్షన్ 3 చెల్లిస్ట్, ఆప్షన్ 4 నిర్ధారణ మాపిని. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నిర్ధారణ మాపని. నెక్స్ట్ క్వశ్చన్, నక్క పొల్లని ద్రాక్ష అను కథ దీనికి ఉదాహరణ. ఆప్షన్ 1 దమనం, ఆప్షన్ 2 ప్రతిగమనం, ఆప్షన్ 3 హేతుబద్ధీకరణ, ఆప్షన్ 4 ప్రతిచర్య నిర్మితి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 హేతుబద్ధీకరణ. నెక్స్ట్, ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వం అతను లేదా ఆమె యొక్క ఈ అంశాల ఫలితం. ఆప్షన్ 1 సామాజిక వ్యవస్థ, ఆప్షన్ 2 వంశపారంపర్యంగా సంక్రమించినవి మరియు పరిసర పరిస్థితులు, ఆప్షన్ 3 వంశపారంపర్యంగా సంక్రమించినవి, ఆప్షన్ 4 పిల్లల పెంపకపు పద్ధతులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్, సైనిక సిబ్బంది ఎంపికకు ఉపయోగించే పరీక్ష. ఆప్షన్ 1 ఓఎస్ఎస్, ఆప్షన్ 2 ఆర్ఐబిటి, ఆప్షన్ 3 సిఏటి, ఆప్షన్ 4 ఎంఎంపిఐ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఓఎస్ఎస్. నెక్స్ట్, 16 పిఎఫ్ఈ ప్రశ్నావళిని రూపొందించినది ఎవరు? ఆప్షన్ 1 హాత్వే, ఆప్షన్ 2 మెకిన్లా, ఆప్షన్ 3 జోన్లా, ఆప్షన్ 4 ఆర్బి కాటిల్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 4 ఆర్బి కాటిల్. నెక్స్ట్, రోషాక్ ఇంక్ బ్లాక్ పరీక్షలో WDDS సూచించినది. ఆప్షన్ 1 విషయం, ఆప్షన్ 2 స్థానం, ఆప్షన్ 3 మౌలికత, ఆప్షన్ 4 నిర్ణాయకాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆప్షన్ 2 స్థానం. నెక్స్ట్, సురేష్ తనపై అధికారి నుండి మెమో అందుకున్నాడు. అతనికి తన అధికారిపై చాలా కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఇంటి వద్ద తన పిల్లలపై చూపించాడు. అది ఆప్షన్ 1 ప్రతిచర్య ఉద్భవం, ఆప్షన్ 2 ప్రతిగమనం, ఆప్షన్ 3 పరిహారం, ఆప్షన్ 4 విస్థాపనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్,
జై పరీక్షలకు సన్నిద్ధమవుతూ మొదట హిందీని తర్వాత సంస్కృతాన్ని చదివాడు. అతను హిందీ పరీక్ష రాస్తుండగా అతనికి సంస్కృతం మాత్రమే గుర్తొచ్చింది. దీనికి కారణం ఆప్షన్ 1 దమనం, ఆప్షన్ 2 పురోగమన అవరోధం, ఆప్షన్ 3 తిరోగమన అవరోధం, ఆప్షన్ 4 జైగార్నిక్ ప్రభావం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. జై ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలియక ఇంటర్వ్యూ గదిలో చిన్నపిల్లలలా ఏడవటం మొదలుపెట్టాడు. ఈ రక్షక తంత్రం ఆప్షన్ 1 విస్థాపనం, ఆప్షన్ 2 ప్రతిచర్య నిర్మితి, ఆప్షన్ 3 తదాత్మీకరణ, ఆప్షన్ 4 ప్రతిమన. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రతిగమన. నెక్స్ట్. ప్రకృతికు హోంవర్క్ చేయడం ఇష్టం లేదు, అలాగని ఉపాధ్యాయుడితో శిక్షణ పొందాలని లేదు. ఈ సంరక్షణ ఆప్షన్ 1 ఉపగమ, ఆప్షన్ 2 ఉపగామ పరిహార, ఆప్షన్ 3 పరిహార, ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పరిహార. నెక్స్ట్. 8వ తరగతి చదువుతున్న విద్యార్థి పాఠశాలలోని స్నేహితుల యొక్క ఆకర్షణ ఉన్నప్పటికీ ఉపాధ్యాయుడు నచ్చకపోవడంతో వలన చదువును కొనసాగించడం లేక వదిలివేయడం అనేది నిర్ణయించుకోలేకపోతున్నాడు. ఈ సంఘర్షణ ఆప్షన్ 1 ద్వి ఉపగమ పరిహార, ఆప్షన్ 2 ఉపగమ, ఆప్షన్ 3 ఉపగమ పరిహార, ఆప్షన్ 4 పరిహార. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్. మానసికంగా ఆరోగ్యంగా ఉన్న ఉపాధ్యాయుని లక్షణం కానిది ఆప్షన్ 1 ఆత్మ విస్తార ప్రయత్నం, ఆప్షన్ 2 ఉద్వేగ సామరస్యత, ఆప్షన్ 3 స్వీయ నింద చేసుకునే పోకడ, ఆప్షన్ 4 స్వీయ విమర్శ గ్రహింపు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 స్వీయ నింద చేసుకునే పోకడ. నెక్స్ట్. ఈ గ్రంథి యొక్క స్రావం శరీరంలోని కాల్షియం స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది. ఆప్షన్ 1 అధివృక్క గ్రంథి, ఆప్షన్ 2 పీయూష గ్రంథి, ఆప్షన్ 3 పార్శ్వ అవటు గ్రంథి, ఆప్షన్ 4 అవటు గ్రంథి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పార్శ్వ అవటు గ్రంథి. నెక్స్ట్. ఇవ్వబడిన ఒక సన్నివేశంలో వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడో ప్రాగుక్తీకరించేందుకు దోహదపడే అతని మూర్తిమత్వం అని నిర్వచించారు. ఎవరు? ఆప్షన్ 1 వాట్సన్, ఆప్షన్ 2 ఆల్పోర్ట్, ఆప్షన్ 3 కాటిల్, ఆప్షన్ 4 బ్రౌన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కాటిల్. నెక్స్ట్. ద్రాక్షాయనకి ఈత నేర్చుకోవాలని ఉంది, అదే సమయంలో నీటిలో మునిగిపోతానేమోనని భయం కూడా ఉంది. ఈ సంఘర్షణ ఆప్షన్ 1 ఉపగమ పరిహార, ఆప్షన్ 2 ఉపగమ, ఆప్షన్ 3 పరిహార, ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఉపగమ పరిహార. నెక్స్ట్. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ గ్రంథకర్త ఆప్షన్ 1 పీనల్, ఆప్షన్ 2 క్లిఫర్డ్ బీట్స్, ఆప్షన్ 3 గేట్స్, ఆప్షన్ 4 మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 క్లిఫర్డ్ బీట్స్. నెక్స్ట్. ప్రక్షేపణ ఒక పరీక్ష కాదు. ఆప్షన్ 1 ఆర్ఐబిటి, ఆప్షన్ 2 టిఏటి, ఆప్షన్ 3 సిఏటి, ఆప్షన్ 4 ఎంఏటి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. నెక్స్ట్. నియో ఫ్రాయిడన్ కాని మనోశాస్త్రవేత్త ఆప్షన్ 1 ఆడ్లర్, ఆప్షన్ 2 యంగ్, ఆప్షన్ 3 ఎరిక్సన్, ఆప్షన్ 4 మాస్లో. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మాస్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఏదైనా నోటిఫికేషన్ గురించి కానీ ఇంపార్టెంట్ బిట్స్ గురించి కానీ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియో పెట్టండి, వీడియో ద్వారా నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.